అసెంబ్లీలో పార్లమెంటులో గొడవలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం సాధారణమైపోయింది. ఏ విషయం పైన చర్చించే సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉంటాం. కానీ న్యూజిలాండ్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఓ మహిళ డాన్స్ చేసి నిరసన తెలిపారు. దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. న్యూజిలాండ్కు చెందిన యువ మహిళా ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ వినూత్న రీతిలో పార్లమెంట్లో నిరసన తెలిపారు. 22 ఏళ్ల మైపీ క్లార్క్ మరోరి తెగకు చెందిన మహిళ. అయితే టీ ప్రిన్సిపాల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసనకు దిగారు. వివాదాస్పద ఆ బిల్లును 2 ముక్కలుగా చించారు. ఆ తర్వాత ఆమె సాంప్రదాయ మావోరీ నృత్యం కూడా చేశారు. ఈ మహిళా ఎంపీతో పాటు మరికొందరు సభ్యులు గ్యాలరీలో ఉన్నవారు డాన్స్ చేశారు. బ్రిటిష్ స్వదేశీ మావోరీల మధ్య 184 ఏళ్ల ఒప్పందాన్ని పునర్విభజించే స్వదేశీ ఒప్పంద బిల్లును గురువారం న్యూజిలాండ్ పార్లమెంట్లో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపైన ఓటింగ్ జరిగింది. ఈ సమయంలో హనా రాహితితో పాటు మావోరీ తెగకు చెందిన ఎంపీలు ఈ బిల్లు కాపీని చించేశారు. ఈ సందర్భంగా వారి సీట్లలో నుంచి లేచి నాట్యం చేస్తూ తమ నిరసనను తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ బిల్లుకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. 1840 వైతాంగి ఒప్పందంలో నిర్దేశించిన సూత్రాల ప్రకారం బ్రిటిష్ వారి పాలనకు అప్పగించినందుకు ప్రతిగా గిరిజనులకు వారి భూములను నిలిపివేసుకోవడానికి, వారి ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి విస్తృత హక్కులను కల్పించారు. ఈ సమయంలో ఆ హక్కులను న్యూజిలాండ్ దేశస్థులందరికీ వర్తింపజేయాలని బిల్లులో చేర్చారు. ఈ బిల్లు కారణంగా జాతి వైషమ్యాలకు, రాజ్యాంగ విధ్వంసానికి ముప్పు కలుగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 5.3 మిలియన్ల న్యూజిలాండ్ జనాభాలో 20% మంది వరకు మావోరీలు ఉన్నారు. వారంతా ఈ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. హనా రౌహతి అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. ఆమె గత ఏడాది అక్టోబర్లో నానాయా మహూతా నుంచి కూడా పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తన తొలి ప్రసంగం సందర్భంగా పార్లమెంటులో తన మాతృభాష మావోరీలో ఆమె చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది.